तेलंगाना के जिले निर्मल टाउन पुलिस ने महाराष्ट्र के धर्माबाद से ताल्लुक़ रखने वाले बदनाम जमाना मुजरिम शेख रऊफ उर्फ रहीम को गिरफ्तार कर लिया। मुलजिम कई गैर कानूनी सरगर्मियों जैसे रेत की स्मगलिंग, पीडीएस चावल की गैर कानूनी खरीदो फरोख्त और दीगर जरायम में मुलविस था। पुलिस के मुताबिक शेख रऊफ धर्माबाद में सुकूनत इख्तियार करते हुए निर्मल और अतराफ के 5 था 6 अजला में गैर कानूनी रेत की सप्लाई और पीडीएस चावल की स्मगलिंग करता रहा। वो चावल को कम कीमत पर खरीद कर महाराष्ट्र के बाज़ नामालूम राइस मिलों पर पॉलिश करवा कर मुख्तलिफ ब्रांड्स के नाम से ज़्यादा कीमतों पर फरोख्त करता था। इसी तरह रेत को भी कम कीमत पर खरीद कर दीगर अजला में महंगे दामों बेचा करता था, जिससे सरकारी खजाने को भारी नुकसान पहुंच रहा था। इस धंधे में वो बड़े ट्रक इस्तेमाल करता था। माजी में भैंसा शहर में 12 टायर वाले एक लॉरी को पुलिस ने जब्त भी किया था। చాలా ఉక్కుపాదం మోపాము. ముఖ్యంగా బయట స్టేట్స్ నుంచి వచ్చి మన డిస్ట్రిక్ట్లో చేస్తూ ఉన్న పెద్ద పెద్ద స్మగ్లర్స్ మీద దృష్టి సారించి వాళ్ళందరినీ మనం కంట్రోల్ చేయడం జరిగింది. ఇతని పేరు రౌఫ్ అని ఉన్నారు, షేక్ రౌఫ్ అలియాస్ షేక్ రౌఫ్ రహీమ్ అనే అతను. ఇతను ధర్మాబాద్కి చెందిన అతను. ఇతను ధర్మాబాద్లో ఒక చాలా పెద్ద గొడవను పెట్టుకున్నాడు. మన దగ్గర పీడిఎస్ వాళ్ళందరి నుంచి పీడిఎస్ రైస్ కలెక్ట్ చేసి ఆ ధర్మాబాద్ గోడౌన్లో డంప్ చేసి అది పాలిష్ చేసి మళ్ళీ అతను ఉన్న ఓన్ ట్రాన్స్పోర్ట్ ద్వారా లారీస్, పెద్ద లారీస్ ఉంటాయి కదా, ఆ లారీస్ ద్వారా రైస్ మిల్లర్స్కి తక్కువ రేట్కి అమ్మడం, ఇట్లాంటిది ఇతను చుట్టుపక్కల 4-5 డిస్ట్రిక్ట్స్లో చేస్తూ ఉన్నాడు. దీంతో పాటే ఇతను మహారాష్ట్ర నుంచి అక్రమంగా ఇసుక తీసుకురావడము, ఆ ఇసుక బైట్సా, ముదోల్ అండ్ తానూరు ఈ ఏరియాస్ నిర్మల్లో కూడా కొన్ని చోట్ల అమ్ముతున్నాడు అనే ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ